ప్రేమ ఎంత మధురం. థ్యాంక్ యూ అన్న రాము అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ జర్నీ. ఓకే సో మచ్ ఎంటర్టైన్మెంట్. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ ది ఆల్డే రిసార్ట్. వీలైతే 500కే స్టే ఇచ్చారు అండ్ 300కి డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. రిసార్ట్ అయితే చాలా బాగుంది. మేమైతే సపరేట్గా క్యాంపింగ్ టెంట్ అయితే ఏమని అడిగాము, ఎందుకంటే సపరేట్గా ఉంటే కొంచెం ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అని. క్యాంప్ ఫైర్ చుట్టూ మేము మా గ్యాంగ్ కూర్చొని ఇక చిందులు వేయడానికి అయితే రెడీగా ఉన్నాము. డిన్నర్లో అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ ప్రొవైడ్ చేశారు. డిన్నర్ అయిపోయింది, ఇంకా ఎంజాయ్ చేసే టైం అయితే స్టార్ట్ అయిపోయింది. నచ్చిన పాట లిరిక్స్ పెట్టుకొని సాంగ్స్ అయితే పాడడం స్టార్ట్ చేశాము. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమించుటేనా నా దోషము, పూజించుటేనా నా పాపము, ఎన్నాళ్ళని ఎదలో ముళ్ళు కుందనాల బొమ్మగా अब तो मेरा दिल जागे न सोता है, क्या करूँ हाय कुछ कुछ होता है, क्या करूँ हाय कुछ कुछ. చిందు విందు అయిపోయింది, ఇక పడుకున్నాము. చుట్టూ కొండలు, ఎటు చూసినా పచ్చదనం, పక్కనే చిన్న వాగు. లొకేషన్ అయితే అదిరిపోయింది. ఈ ట్రిప్లో మంచి క్వాలిటీ ఫుడ్ అయితే మాకు ప్రొవైడ్ చేశారు. అది బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ, లంచ్ కానీ. ఈ రిసార్ట్ పక్కనే ఒక వాగు ఉంది. వాగుకైతే చూడడానికి అయితే వెళ్తున్నాము. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. వాటర్ కూడా చాలా క్లియర్గా చల్లగా ఉన్నాయి. ఈ వాటర్లో మేము దిగి చాలాసేపు అయితే చాలా ఫొటోస్ దిగి ఇక ఈ రిసార్ట్ నుంచి అయితే రిటర్న్ అయినాము. ఈ రిసార్ట్ నుంచి మారేడుమల్లి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ మారేడుమల్లి ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమల్లి మండలానికి చెందిన ఒక గ్రామం. రాజమండ్రి నుంచి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, భద్రాచలం నుంచి 100 డిస్టెన్స్లో ఈ మారేడుమల్లి అయితే ఉంటుంది. ఇక్కడ అందమైన జలపాతాలు, అందమైన వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సంవత్సరం మొత్తం వివిధ చలనచిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాలకైతే ఈ మారేడుమల్లి ప్రసిద్ధిగా మారింది. ఈ డే 2లో జలపాతాలు, వ్యూ పాయింట్స్ అండ్ ఘాట్ రోడ్ మనకు మరింత ఆనందాన్ని అయితే ఇస్తాయి. ఇదే మారేడుమల్లి. ఈ మారేడుమల్లి సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే భద్రాచలం హైవేలో 2 జలపాతాలు, జలతరంగిణి అండ్ అమృతధార వాటర్ ఫాల్స్, అలాగే వ్యూ పాయింట్స్, మన్యం వ్యూ పాయింట్, సోకులేరు వాగ్ వ్యూ పాయింట్ అండ్ పాములేరు వాగ్ వ్యూ పాయింట్. ఇవి చూసే ముందు ఈ మారేడుమల్లిలో ఫేమస్ అయిన బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ అయితే తీసుకోవడానికి అయితే మేము ఇక్కడ కార్ ఆపాము. త్రిమూర్తులు రెస్టారెంట్. మేము నైట్ స్టే చేసిన రిసార్ట్లోని ఒక అబ్బాయి అయితే ఈ రెస్టారెంట్ని సజెస్ట్ చేశాడు. ఇక్కడ మేము 2 బొంగులో చికెన్ అయితే తీసుకొని స్టార్ట్ అయినాము.
అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ రోడ్డు మార్గం చూశారు కదా, మారేడుమల్లి నుంచి భద్రాచలం ఈ రోడ్డు మార్గం పక్కన పెద్ద పెద్ద చెట్లు ఘాట్ రోడ్తో మన జర్నీ అయితే ఎంతో బాగుంటుంది. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ తర్వాత జలతరంగిణి వాటర్ ఫాల్స్ ఉంటుంది. దాని తర్వాత పాములేరు వ్యూ పాయింట్, తర్వాత మన్యం వ్యూ పాయింట్, తర్వాత అమృతధార వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఈ అమృతధార వాటర్ ఫాల్స్ నుంచి 15 కిలోమీటర్స్ తర్వాత సోకులేరు వాగ్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మారేడుమల్లి నుంచి భద్రాచలం రోడ్డు మార్గంలోనే రోడ్డుకు పక్కనే ఉంటాయి. ఇవన్నీ కూడా 1 by 1 చూసుకుంటూ భద్రాచలం చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్కి అయితే రిటర్న్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ట్రిప్ ప్లాన్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే జలతరంగిణి వాటర్ ఫాల్స్ యొక్క పార్కింగ్. వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేద్దామని టవాల్స్ తీసుకొని అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. ఈచ్ పర్సన్ టికెట్ 50 రూపీస్. వాళ్ళు ఏం చెప్పారంటే వాటర్ ఫాల్స్లోకి దిగొద్దు, అలో లేదని చెప్పారు. మేము ఏదో అనుకున్నాం, ఏదో అయిపోయింది. బట్ ఏదేమైనా వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఈ అంకుల్ మాకు ఏం చెప్తున్నారంటే అమృతధార వాటర్ ఫాల్స్లో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడైతే వాటర్ ఫాల్లో ఆడుకోలేకపోయారంట. సో అందుకే వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడ ఈ వాటర్లో అయితే వాళ్ళు ఎంజాయ్ చేపిస్తున్నారని అయితే చెప్పాడు. జలపాతం దగ్గరికి అయితే అలో చేయట్లేదు. ఎందుకంటే రీసెంట్గా 2024 వర్షాకాలం చివరిలో 14 మంది వైద్య విద్యార్థులు ఈ జలపాతం సందర్శించడానికి వచ్చినప్పుడు ప్రకృతి కన్నెర్ర చేసిందో ఏమో కానీ ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా ఈ జలతరంగిణి ఎర్రబడింది. 5 విద్యార్థులు వాటర్ ఫ్లో ఎక్కువ అవ్వడంతో కొట్టుకుపోయారు. ఇక్కడున్న పర్యాటకులు 2ని కాపాడినా ఇంకా 3 మాత్రం వాటర్లో కొట్టుకుపోయారు. నెక్స్ట్ రోజు NDRF బృందం సహాయంతో 2 మృతదేహాలు దొరికినా ఇంకో మృతదేహం మాత్రం దొరకలేదు. అందుకే జలపాతాలు ఎంత అందమైనవో అంత ప్రమాదకరమైనవి కూడా. కావున అందరూ కూడా తగు జాగ్రత్తలతో మాత్రమే ఈ జలపాతాలు సందర్శించాలి. వర్షాకాలంలో మాత్రం జలపాతాల యొక్క సుందర దృశ్యాలు దూరం నుంచి చూడడం మంచిది. జలపాతాల దూరం నుంచి ఎంత అందంగా ఉంటాయో దగ్గరికి వెళ్తే అంత ప్రమాదకరం కూడా. జలపాతాలలో రాళ్ళపైన నాచు ఉండటం వల్ల స్లిప్ అయి పడిపోయే ఛాయిస్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడ నుంచి అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరాము. చూద్దాం, అమృతధార వాటర్ ఫాల్స్ అయితే వాటర్ ఎక్కువ ఉన్నాయంట. సో అక్కడైతే ఎక్కువ టైం మనం స్పెండ్ చేయొచ్చు. ఇదే పాములేరు వాగు పక్కనే వ్యూ పాయింట్ ఉంటుంది. సో ముందు మనకు సోకులేరు వాగు వ్యూ పాయింట్ ఇంకా బాగుంటుందని ఇక్కడైతే మేము ఆగలేదు, టైం సరిపోదేమో అని. ఇదే అమృతధార వాటర్ ఫాల్స్ యొక్క పార్కింగ్. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడున్న 10 వెహికల్స్లో 7 to 8 వెహికల్స్ తెలంగాణ నుంచి వచ్చారు. అంటే తెలంగాణ నుంచి మారేడుమల్లికి, అంటే మారేడుమల్లి అందాలు చూడడానికి ఎంతమంది తెలంగాణ వాళ్ళు వస్తున్నారో చూడండి.
ఇక్కడ కూడా టికెట్ 50 రూపీస్ ఫర్ ఈచ్ పర్సన్. ఈ వాటర్ ఫాల్ యొక్క విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 3:30 వరకు ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్ నుంచి సుమారు 1/2 కిలోమీటర్ దూరంలో అయితే ఈ జలపాతం ఉంటుంది. కావున ఈ మార్గ మధ్యంలో 200 స్టెప్స్ ఉంటాయి. కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాటితో త్రాగునీరు మాత్రం తెచ్చుకోవాలి. ఇది అమృతధార జలపాతం స్లైడ్ వాటర్ ఫాల్. పక్కనే వాటర్ షవర్ కూడా ఉంది. అక్కడ ఒక సపోర్ట్ ఉంది అని మాత్రమే మేమైతే చాలా జాగ్రత్తగా వాటర్ ఫాల్స్లోకి అయితే దిగాము. వాటర్ ఫాల్ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాము. మీరు ఎప్పుడైనా వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని మాత్రమే వాటర్ ఫాల్స్లోకి వెళ్ళండి. ఎందుకంటే వాటర్ ఫాల్స్ లోపల ఉన్న రాళ్లపై నాచు ఉండడం వల్ల జారి పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే వాటర్ ఫాల్స్లోకి వెళ్ళండి. అమృతధార వాటర్ ఫాల్ నుంచి సోకులేరు వాగు వ్యూ పాయింట్కి అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ సోకులేరు వాగు వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువగా పర్యాటకులు ఈ సోకులేరు వాగు పక్కన కూర్చొని భోజనం అయితే చేస్తారు. మనం తెచ్చుకున్న బొంగులో చికెన్ కూడా అక్కడ వెళ్ళి తిందాం. ఇక్కడ కూడా 10 వెహికల్స్ ఉంటే 7 to 8 వెహికల్స్ మన తెలంగాణ వాళ్ళే ఉన్నాయి. గ్రేట్, మనం గ్రేట్, తెలంగాణ గ్రేట్.
వాగు పక్కన కూర్చోడానికి లోపలికైతే వెళ్తున్నాము. సోకులేరు వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. మీరు ఇక్కడ మారేడుమల్లి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సోకులేరు వాగు వ్యూ పాయింట్ అయితే ఖచ్చితంగా చూడండి. సోకులేరు వాగు పక్కన బ్యాంబో చికెన్ తిని ఇంకా భద్రాచలంకి అయితే బయలుదేరాము. మేము డే 1 పాపికొండలు వెళ్ళాం కాబట్టి రాజమండ్రి నుంచి మారేడుమల్లి మీదుగా ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం. మీరు పాపికొండలు అవసరం లేదనుకుంటే మీరు భద్రాచలం నుంచి ఈ సోకులేరు వాగు వ్యూ పాయింట్ చూసుకుంటూ వాటర్ ఫాల్ చూసుకుంటూ మారేడుమల్లి వెళ్ళి నైట్ స్టే చేసి రిటర్న్లో ఇంకేమైనా ప్లేస్ చూసి రిటర్న్ అయిపోవచ్చు. మారేడుమల్లి నుంచి గుడిసె సన్ రైజ్ అయితే వెళ్దాం అనుకున్నాము. బట్ డ్యూ టు బ్యాడ్ రోడ్స్ వల్ల అక్కడైతే అలో లేకుండే. ఈ ట్రిప్ నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి ట్రిప్ ప్లాన్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భద్రాచలం నుంచి ఖమ్మం మీదుగా సూర్యాపేట మీదుగా హైదరాబాద్ అయితే చేరుకున్నాము.